హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ లాక్స్కి వెల్కమ్. ఈరోజు గోరుచిక్కుడుకాయ శనగపప్పు కర్రీ ఏం కావాలో చెప్తాను రండి. శనగపప్పు ఉడకబెట్టుకున్నది, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొబ్బరి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటో, కరివేపాకు, ఆనియన్ కావాల్సినవి ఇవి. పోపు గింజలు, గోరుచిక్కుడుకాయ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగింది. పోపు గింజలు పట్టా, లవంగం, యాలకులు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆనియన్, కరివేపాకు, టమాటా వేసి ఇవి మంచిగా వాడాలి. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఇది కొబ్బరి గసాలు, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నది వేసాను. ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసేసాం. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడు మనం గోరుచిక్కుడుకాయ ఉడకబెట్టుకుని వేసాము అంతే. తర్వాత చిటికలో అయిపోతుంది. చూద్దాం. ఓకే, రెడీ. శనగపప్పు గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ బాయ్.